దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ ఛానల్ను వీక్షించుచున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానమునిచ్చి ఆ వాగ్దానము చేత ఈ దినము నుండి ఆయన నడిపించాలని మనకు ఈ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అది కీర్తనలు 83వ లేఖనం. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. ప్రభువులు వారితో స్పష్టంగా ఆయన యొక్క హృదయానుసారైనటువంటి దావీదు గారు ఈ దినమున ప్రభువుల వారితో మాట్లాడుతున్నాడు. మనం ఆయన యొక్క వాక్యమును వింటూ ఉన్నాం. మరి ఏ చెరలో మనం ఉన్నామో మనం గ్రహించలేకపోతున్నాం. ఈ లోకమనే చెరలో మనము జీవించుచున్నాం. ఆ చెర నుండి మనకు విడుదలను దయచేయమని మరి దావీదు గారు దేవునితో మాట్లాడుతున్నారు. అంతేకాదు, మరి ఆయన యొక్క రక్షణ నొందినట్లుగా ఆయన ముఖ కాంతిని మన మీద ప్రకాశింప చేయనట్లుగా మనము ఆ రీతిగా ఆయన యొక్క ముఖ కాంతిని ప్రకాశింప చేసుకునే ఆ స్థితిని దేవుని సమీపములో మనం పొందుతున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ఎక్కడున్నాం మనం? ఏ స్థితిలో ఉన్నాం మనం? ఏ గతిని మనం కోరుకుంటున్నాం ఈ లోకంలో? చెరలోనే బ్రతకాలని, లోకమని ఈ పాపపు లోకములోనే జీవించాలని మరి ఆశ కలిగి వెంపర్లాడుతూ విశ్వాసులు జీవిస్తూ ఉన్నారు. ఇది కాదు ఆయన కోరుకుంటున్నది. ప్రభువుల వారి యొక్క రక్షణను పొందుకొని ఆయన ముఖకాంతిని ఎల్ల వేళలా మన మీద ప్రకాశింప చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూపులకు నువ్వు లోబడుతున్నావో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి విశ్వాసులారా. ఆ రీతిగా ఎదురు చూచే వారిగా ఇప్పటి నుండైనా మనం ఉండాలి అనుకుంటే అందరూ తలల వంచి ప్రభు యొక్క ప్రార్థనలు ఏకీవించాలని ప్రభు పేరట మీకందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృప సత్య సంపూర్ణుడమైన మా తండ్రి, ఇదిగోనైనా ఈ ఛానల్ని వీక్షించుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభా చూచుట మట్టుకు చూస్తున్నారే కానీ నాయన వాక్యమును విని ఆ యొక్క జ్ఞానము వారిలో లేదు. వినగలిగినటువంటి ఆ వాక్యమును వారి హృదయములలోకి ఎత్తుకొని వాక్యానుసారమైన జీవించే ఆ కృపా సహాయమును వీక్షించుచున్నటువంటి ప్రతి బిడ్డకును దయచేయమని మరి ప్రభా ఆ వాక్యానుసారమైన జీవితంలోకి మా అందరిని కూడా నడిపించమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము ఇట్లుగా తగ్గించుకొని మీ పాదాల దగ్గర ధూళిని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.